ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. 2026వ సంవత్సరం 5వ నెల మే నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి ఫలితాలు ఈ మే నెలలో ఎట్లా ఉన్నాయి చూద్దాం. ఈ మే నెలకి మిథున రాశి ఎట్లా ఉంది? ఈ మిథున రాశికి మరి 3-4 పాదాలు, మరి మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, తర్వాత ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిసి మరి మిథున రాశి. ఈ మిథున రాశి మృగశిర, ఆర్ద్ర, పునర్వసు ఈ 3 నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి మరి మిథున రాశి వస్తుంది. ఈ మిథున రాశి ఎట్లా ఉన్నది చూద్దాం. ఈ మిథున రాశికి వచ్చేటప్పటికల్లా మరి రవి బుధులు ఏకాదశంలో ఉన్నారు, మరి శుక్రుడు ద్వాదశంలో ఉన్నాడు, కేతువు తృతీయంలో ఉన్నాడు. చెప్పాలి అంటే 4 గ్రహాలు మాత్రం బాగున్నాయి. దీనివల్ల వచ్చే ప్రయోజనం, రవి బుధులు ఏకాదశంలో ఉన్నారయా, వ్యాపారం పట్టరాని సంపాదన, అనుకోని వ్యాపారం జరుగుతుంది. ఇప్పుడు ఒక్క సంవత్సరంలో చేయనటువంటి వ్యాపారం ఒక్కరోజు చేస్తారు, అంత సంపాదన వస్తుంది. మరి ఎంతో మంచి టైము. మరి శుక్రుడు ద్వాదశంలో ఉన్నాడు, భార్య కూడా బాగా సహకరిస్తుంది. మరి సంపాదన ఎట్లా ఉండాలి? సంపాదన ఎట్లా ఉండాలి అంటే వచ్చిన సంపాదనని దుర్వినియోగం చేయకూడదు, సద్వినియోగం చేయాలి. సద్వినియోగం ఏంటంటే బంగారం కొనుక్కుంటే సద్వినియోగం, ఏదైనా ఇల్లు కొనుక్కుంటే సద్వినియోగం. మరి ఏదైనా ఘనమైన వస్తువు అంటే పెద్ద సోఫాలు, పెద్ద పెద్ద పందిరి మంచాలు, అవి ఘనమైనవిగా కనపడతాయి కానీ అవి ఘనమైనవి కాదు. మనం కొని బయట పెట్టంగానే 2 లక్షలు పెట్టి టేకుతో ఇనప్పెట్టలాగా ఉండే మంచం కొనుక్కొని, పరుపు కొనుక్కొని బయటికి రాగానే ఏ భార్యకో మంచి పెద్ద జబ్బు చేసింది, ఆపరేషన్ చేయాలి, వెంటనే హాస్పిటల్లో చేర్చాలి అని ఫోన్ వస్తుంది. వీడు బిల్లు కొట్టేసి మంచం కొన్నాడు. అయ్యా నా భార్య జబ్బు చేసిందయ్యా, 2 లక్షలు పెట్టుకున్నానయ్యా, ఒకసారి ఒక 10,000 దక్కించుకొని నా డబ్బులు నాకు ఇవ్వండియా అంటే, ఇదిగో నీకు 10,000 అంటే కూడా ఇవ్వం, 10 పైసలు కూడా ఇవ్వం. బిల్లు కట్టేశావు, మంచం తీసుకున్నావు, నువ్వు తీసుకెళ్తావో రోడ్డు మీద బారేస్తావో నువ్వేం చేసుకుంటావు మాకు సంబంధం లేదు. బిల్లు కట్టిన తర్వాత, బిల్లు రాసిన తర్వాత మాలో ఎవరు రిటర్న్ తీసుకోము. కాదా ఎవరినో తీసుకునేవాళ్ళంటే షాపులో పెట్టి సగం ధరకైనా అమ్మబెట్టండి అయ్యా, అసలు మా షాపులో పెట్టాం. ఎందుకంటే ఈ మంచం తయారు చేసి అయ్యాకల్లా 2 లక్షల మంచం 50,000కి అయి ఉండొచ్చు. అందువల్ల నీవు సగం రేట్ ఇచ్చినట్టుంటుంది కానీ వాడి లాభం రాదు. కాబట్టి వాడు అమ్మడు, నీ డబ్బులు రావు. అట్లాంటి సంపాదన ఖర్చు పెట్టడం మంచిదా?
బంగారాన్ని కొనుక్కోవటం మంచిదా, ఎక్కడన్నా ఇల్లు కొనుక్కోవటం మంచిదా, ఇళ్ళ స్థలం కొనుక్కోవటం మంచిదా, ఇట్లాంటి ఆలోచనలు చేసుకోవాలి. ఇట్లాంటి ఆలోచన చేసుకొని ఇవాళ ఊరి బయట స్థలంగా కొన్నామండి, 10,000 చెరువు చుట్టూ ఇల్లు పడ్డాయంటే ఇవాళ గజం 2,000 కొంటే అది 25,000 అవుతుంది, ₹1,00,000 అవుతుంది. దానివల్ల లాభం వస్తుంది. ఈ 10,000 మంది కూడా ఇంట్లో పెట్టుకుంటే మరి కొన్నాళ్ళ పాటు జనం పెరిగేప్పటికల్లా ఈ మంచం తీసి పారేయాలి, అర్థం అవుతుంది. మరి దేనికి ఖర్చు పెడితే బాగుంటుంది? ఎందుకంటే ఇంత వేరంగా ఎందుకు చెబుతున్నానంటే అనుభవం ఉన్నది కాబట్టి చెబుతున్నా. ఒకప్పుడు మంచాలు కొన్నాను, ఇల్లు అర్థమైపోయింది, మంచాలు బాధేసాం, మళ్ళీ మంచాలు అవసరం వస్తున్నాయి, మళ్ళీ మంచాలు కొన్నాం. ఏమిటంటే కింద పడుకోగలిగిన రోజులు మంచాలు ఎందుకు, కింద పడుకోగలిగిన రోజులు మంచం కావాలి. కింద పడుకోగలిగిన రోజులు తప్పనిసరిగా ఇప్పుడు మంచం. ప్రతివాడు కూడా కింద కూర్చోలేరు, కుర్చీలో కూర్చుంటారు, టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తారు, మంచం మీద కూర్చొని ముందు టేబుల్లో కూర్చో వేసుకొని అన్నం తింటారు. ఇవాళ మన పరిస్థితి ఏంటంటే కింద కూర్చోలేము, కింద పడుకోలేము, కాబట్టి మంచాలు కొనాల్సి వస్తుంది. కానీ కొల్లు ఎట్లా ఉండాలి, వస్తువు మళ్ళీ అర్థం చేసేసేయాలి. ఎట్లా ఉంటుంది, మంచానికి మంచం గోడకు ఉంటుంది, మన అవసరం లేచి క్లిప్పు పెడితే ఆ గోడకు పోయి నిలబడుతుంది, ఇల్లంతా వాడుకోవచ్చు. ఇట్లా రకరకాలైన మంచి మార్గాలు ఉన్నాయి. ఆ మంచి మార్గాలని సద్వినియోగం చేసుకోవాలి. ఇల్లు కట్టేటప్పుడే ఇట్లాంటివన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి. అదే కాకుండా ఆక్రమించే వస్తువులు కొనకూడదు. ఆక్రమించకుండా ఖాళీ స్థలం ఎక్కువ ఉండేట్లుగా మరి రవిబులు బాగున్నారు, శుక్రుడు బాగున్నారు, మంచి వ్యాపారం, కుజులు బాగున్నారు. కుజుల వల్ల ఇల్లు కొనుక్కోవచ్చు, స్థలాలు కొనుక్కోవచ్చు, పొలాలు కొనుక్కోవచ్చు, వివాహం మంచి భార్య వస్తుంది, మంచి విద్య వస్తుంది. ఈ విద్య వల్ల బాగా చదువుకున్న తర్వాత విదేశానికి వెళ్ళటానికి వీలవుతుంది, మంచి భార్య వస్తుంది, అన్నీ బాగున్నాయి. కేతువు బాగున్నాడు, నీ స్వభావం కూడా మంచిగానే ఉంటుంది. అయితే అన్నీ బాగున్నాయండి. మనిషికి 9 రంధ్రాలు ఇచ్చారు, 2 చెవులు, 2 కాళ్ళు, 2 ముక్కులు, నోరు, అది మొత్తం ఒంటేలు 1, 2 1, మొత్తం 9. ఈ 9 రంధ్రాల్లో ఏది పని చేయకపోతే మన గతి ఏంటి? అట్లాగే అన్నీ అవసరమైనవే, అవసరం లేనివి లేవు. మరి ఇంత బాగుంది కదా, మరి రాహుకేతులు ఇద్దరు ఏం చేస్తారు కదా, 7 గ్రహాలు బాగున్నాయంటే సూర్య చంద్రుల్ని పట్టి పీడించారు. గ్రహణం వస్తే ఇంత మంచిని కూడా మింగేస్తారు. అందువల్ల ఈ 9 రంధ్రాలు ఎట్లాగో 9 రంధ్రాల్లో జ్ఞానేంద్రియాలు లాంటివి ఉన్నాయి. ఆ జ్ఞానేంద్రియాలు రాహుకేతువులు. ఆ రాహుకేతు వల్ల ఇబ్బంది జరిగితే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు బాగుండనటువంటి రాహుకేతువుని, శనిని, గురువుని, ఈ 4 గ్రహాలకి మరి తగినటువంటి శాంతి చేసుకోవటమే కాక డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని మీరందరూ కూడా ఇబ్బంది లేకుండా సుఖంగా ఉండాలి. కొంతమంది అడుగుతారు, ఏమయ్యా ఏందని చెప్పేది, మరి బొక్కలు అంటావు, రంధ్రాలు అంటావు, ఇవన్నీ అంటావు, ఏమి నిజంగా నీకు అన్నీ ఉంటేనేగా ఏ జాగ్రత్తగా ఎన్ని పనికి వస్తావు, అన్నింటినీ ఎంత జాగ్రత్త చూసుకుంటావు. అనేకాలుగా గ్రహాలు చూసుకోవాలి. 9 రంధ్రాలు, 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 రంధ్రాలు కూడా 9 గ్రహాలు మనం పట్టుకొని ఉన్నాయి. వీటిని సరి చేసుకోవాలి. మరి ఎక్కడ ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఎక్కువ మరి కళ్ళు ఉంది, చేతికి పుల్ల పెడితే పర్వాలా, కాలు కింద పుల్ల పెడితే పర్వాలా, కంట్లో పుల్ల పెడితే కళ్ళు కాలిపోతుంది. కాబట్టి ఇట్లాంటి వాటికి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకొని మీకు అన్ని విధాలు బాగుంటుంది. స్వస్తి.